తెలంగాణ చరిత్రలో అత్యంత చీకటి రోజులు రజాకార్ల అరాచకాలు. అసలు ఏం జరిగింది? హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలపకుండా స్వతంత్రంగా ఉంచాలని లేదా పాకిస్తాన్లో విలీనం చేయాలని నైజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భావించాడు. అతనికి మద్దతుగా ఖాసిం రిజ్వీ నాయకత్వంలో ఏర్పడిన ప్రైవేట్ సైన్యమే రజాకార్లు. తెలంగాణ పల్లెల్లో రజాకార్లు చేసిన అరాచకాలు వర్ణనాతీతం. పన్నులు కట్టలేదని రైతులను బలి తీసుకున్నారు. గ్రామాల్లో పడి ఇళ్లను తగలబెట్టడం, ఆడబిడ్డల మానప్రాణాలతో ఆడుకోవడం, ఆస్తులను లూటీ చేయటం నిత్యకృత్యమైంది. కేవలం ఒకే గ్రామంలో జనగామ సమీపంలోని బైరాన్పల్లి రజాకార్లను ఎదిరించినందుకు దాదాపు 90 మందికి పైగా గ్రామస్తులను లైన్లో నిలబెట్టి కాల్చి చంపారు. ఆడవాళ్లను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నరరూప రాక్షసత్వం వారిది. బాధలు భరించలేక ప్రాణాలు పోయినా పడలేదు అనుకుని తెలంగాణ ప్రజలు ఆయుధాలు పట్టారు. అదే చారిత్రాత్మక తెలంగాణ సాయుధ పోరాటం. పాలకుర్కుర్తిలో తన భూమిని లాక్కోవాలని చూసిన నైజాం దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గుండాలను రజాకార్లను ఎదురొడ్డి నిలిచింది. ఐలమ్మ తిరుగుబాటు తెలంగాణ అంతటా ఒక స్ఫూర్తి రగిల్చింది. కొమురం భీం ఆశయాలతో రగిలిన వీరులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో దళాలుగా ఏర్పడ్డారు. తుపాకులు లేకపోయినా గొడ్డళ్ళు, గిలకలు, బరుసలతో రజాకార్లపై గెరిల్లా దాడులు చేశారు. తెలంగాణలో రక్తాపాతం మితిమీరిపోవడంతో అప్పటి భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 13, 1948న ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ సంస్థానంపైకి దూసుకొచ్చింది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. భారత సైన్యం ధాటికి రజాకార్లు తలవంచక తప్పలేదు. కేవలం 5 రోజుల్లోనే సెప్టెంబర్ 17, 1948 నైజాం నవాబు మోకాళ్లపైకి వచ్చి లొంగిపోతున్నట్టు రేడియోలో ప్రకటించాడు. ఖాసిం రిజ్వీని జైల్లో పెట్టారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న రజాకార్ల పీడ విరగడై అసలైన స్వాతంత్రం దొరికింది. తెలంగాణ నేల వీరుల గడ్డ. ఇక్కడ ప్రతి అడుగు వెనుక ఒక త్యాగం ఉంది. ప్రతి పల్లె వెనుక రజాకార్ల అరాచకాలను ఎదిరించిన రక్తం ఉంది. బానిసలుగా బతకటం కంటే పోరాడి చావటం మేలని నిరూపించిన గడ్డ మనది. రజాకార్ల తుపాకీ గుండ్లకు ఎదురొడ్డి నిలిచిన ఆనాటి సామాన్య రైతులు, తల్లులు, చెల్లెళ్లే ఈరోజు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువులకి పునాది. చరిత్ర గుర్తిస్తుందో లేదో తెలియదు కానీ తెలంగాణ గుండెల్లో వాళ్ల త్యాగాలు ఎప్పటికీ అమరమే. అందుకే తెలంగాణ అంటే కేవలం ఒక ప్రాంతం కాదు, అన్యాయంపై తిరగబడే ఒక పౌరుషం. జై తెలంగాణ. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.